ఈ గిట్టుబాటు ధరలను చట్టబద్ధం చేస్తామని చెప్పింది. అదే రకంగా రైతులకు ఉన్నటువంటి అన్ని అప్పులను మాఫీ చేస్తామని చెప్పి నేటికి కూడా చేయకుండా ఉన్నందుకు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా తెలంగాణ ఎస్కేఎం కూడా అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ సదస్సును జరుపుకుంటున్నాం. కాబట్టి కేంద్రం ఇచ్చినటువంటి హామీల కొరకు తెలంగాణ నుంచి కూడా మేము భాగస్వామ్యం వహిస్తాం. ఈరోజు 1990 నుంచి 2010 వరకు దాదాపుగా 2 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటే కేవలం 2014 నుంచి ఇప్పటి వరకు 9 సంవత్సరాలలోనే 1,00,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు ఎట్లా ఉన్నదో మనకు అర్థమవుతున్నది. కాబట్టి ఆ రోజు ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా అమలు చేసే వరకు మనం అందరము సంఘటితం కావాల్సిన అవసరం ఉందని తెలుపుతూ ఇప్పుడు విశాఖిరణ్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ సభకు